అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనిషి జీవితంలో ఎంతో అందంగా బ్రతికినా, తన జీవితంలో ఎంత హుందాగా బ్రతికినా, ఎన్ని పాపాలు పుణ్యాలు చేసినా చివరికి చేరేది మాత్రం కాటికే. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. దాదాపు ఇక్కడికి నిత్యం కూడా ప్రతిరోజు దాదాపు ఇక్కడ 2 నుంచి 3 వరకు శవాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చిన్న కాశీ. అంతేకాకుండా ఇక్కడ శవాన్ని దహనం చేస్తే తనకి పుణ్యం కూడా లభిస్తుందంటూ కూడా ఒక ప్రతీతి అనేది ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆ తరహాలో ఏర్పాట్లు అనేవి మాత్రం ఉండవు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము అనే ఒక భావన కూడా కలుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఒక మారుమూల గ్రామం, గోదావరి నది పరివాహకాన్ని ఉన్న ఒక ప్రాంతం. ఇక్కడ నుంచి దాదాపు భీమవరం తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి దహనం చేస్తూ ఉంటారు. అంత ప్రాముఖ్యం కాబట్టి ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా కాటి కాపరు ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయని కూడా తను చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, ఏంటి ఇక్కడ ఉన్న ఇబ్బంది? నిత్యం కూడా 2 నుంచి 3 వరకు కూడా ఇక్కడ సేవలు వస్తూ ఉంటాయి. ఏంటి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి? 6 సంవత్సరాలు బట్టి నేను ఉంటున్నానండి. కాటి కాపలో ఉండి ఇంకొక ఆయన కొన్ని నీరసం వచ్చి మానేశాడండి. ఆయన పేరు మావుళ్ళు అండి, నా పేరు జాన్ అండి. నేనైతే 6 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నానండి. ఈ మధ్యలో అంటే వస్తున్నాడండి. కాకపోతే ఏంటంటే ఉన్నానన్న పేరు ఉన్నదన్న మాటే తప్ప అదిగో చూడండి ఎలా పడితే అలాగ ఉన్నదండి. చాలా దరిద్రంగా ఉందండి. ఓట్ల ఎలక్షన్ మొన్న అయిపోయి అప్పుడే 6 నెలలు 7 నెలలు అవుతుందండి. ఎవరు కూడా పట్టించుకుంటారు లేదండి. సార్ ఎవరేం పట్టించుకుంటారు లేదు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఉన్నవాడైనా లేనంటోడైనా అడుగు తిన్నవాడైనా యజమంటి వస్తుందనే సరే లాస్ట్కి కాటికాటే రావచ్చేదండి. ఇస్మంటి ఊరైనా సరే అసిమంటి తప్పుడు కాటికాట ఎంత శుభ్రంగా ఉండాలండి. అసిమంటి తప్పుడు పెద్దలని ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు సవాల్ని? ఇక్కడ కాశీలో చిన్న కాశీ అంటారండి. ఆ కాశీలో ఇక్కడ చుట్టుపక్కల కూడా భీమవరం నుంచి, అత్తుల నుంచి, తాడిపల్లిగూడెం నుంచి, ఏలూరు నుంచి, ఇలా చూస్తే రావులపాలెం నుంచి అందరూ కూడా ఇలాగ ఏదో రోజున మొత్తం 2, 3 వస్తాయండి. 2, 3 వస్తూనే ఉంటాయి. కాకపోతే అదిగో చూడండి ఏ అవతరణలాగా ఉందో చూడండి, అది ప్లేస్ స్థానము. కాకపోతే ఏంటంటే కాటి కాపలండి. నా కూలి పని లేదు, నా జీతం లేదు, నాకేమీ లేదు. అలాగే 10 పరకు ఏదో అడుక్కు తింటున్నానండి. కాకపోతే శుభ్రం చేస్తారని ఎన్నోసార్లు అనుకుంటున్నానండి. ఇప్పుడు చేస్తలేదండి. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? వచ్చిన వాళ్ళు ఏంటి ఇక్కడ ఎలా ఉందని అంటారా? చాలామంది కూడా బాధపడుతున్నారండి. వచ్చిన వాళ్ళు అయ్యి బాబా సిద్ధాంతం అంటే పెద్ద పేరు అని అనుకుంటున్నాము. అదిగో చాలా శుభ్రంగా ఉంటుంది ఏమోనని అనుకున్నాము. అంత శుభ్రంగా ఉన్న వాళ్ళు చూడు ఎంత దరిద్రంగా ఉంది ఇక్కడ అని చాలామంది కూడా ఇబ్బంది పడి చాలా బాధల్లో ఉండి చాలా నిజంగా చాలా బాధపడుతున్నారండి. ఓసారి వచ్చే వాళ్ళు కూడా 2 సార్లు రాకూడదని అలాగే అనుకుంటారండి. ఏమో మరి అదండి. ప్రభుత్వం మాత్రం పట్టించుకుంటారు లేదండి. అంతలా కట్టినప్పుడు అక్కడ ఒక ఎలక్ట్రిక్ సంబంధించింది కూడా కట్టారు, అది అవ్వలేదా పనులు? సార్ ఓసారి వెళ్ళరండి. సార్ కరెంటు పోయే ఒకటి కట్టారండి. కరెంటు పోయే ఒకటి కట్టారు, పుల్లల పోయే ఒకటి కట్టారండి. ఈ రెండిట్లు కూడా ఎప్పుడూ వేశారు, ఇప్పుడు ఇంకా అవ్వలేదండి. మరి అది ప్రభుత్వం వల్ల అవుతుంది, మరి అవ్వాలండి. మరి నాకు నేనేంటి పేదోడిని అడుగు తిన్నవాడినండి. అంబేద్కర్ బొమ్మ కాడ మేము మాలవుల దగ్గరే ఉంటాను. మేము పరదేశంలో నేను మా పంచుల దగ్గరే ఉంటాం, మాలవుల దగ్గరే ఉంటాం. అంబేద్కర్ బొమ్మ కాడే ఉంటానండి నేను. అదండి పరదేశంలో నేను. అదండి మా పంచులు చల్లగా ఉంటే నాకు ఈయనకంత బలమండి. మా అంబేద్కర్ బొమ్మ మాకు దేవుడితో సమానమండి. అయితే ఇక్కడైతే ఎటువంటి సదుపాయాలు లేవు. ఇక్కడ ఏమీ లేవండి. ఇక్కడ ఏమీ లేవండి. ఇక్కడ చూడండి, పోనీ నా మాట అబద్ధం అయితే చూడండి, అది చూడండి, ఆ తుక్కు చూడండి, అదంతా చూడండి. ఇక్కడికి తీసుకొచ్చి కాలిస్తే ఏమన్నా చిన్న కాశీ అని ఇక్కడ కాశీలో చిన్న కాశీ అండి. కాకపోతే లింగం తక్కువండి. ఆ లింగం ఉంటే కాశీ అయిపోనండి. అయినా సరే కాశీలో చిన్న కాశీ అండి. ఇది కాశీలో చిన్న కాశీ అండి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా శుభ్రం చేస్తే కొంత లైన్ పడుతుంది. మరి చేస్తే మంచిదేమో అనుకుంటున్నానండి నేను. మరి ప్రభుత్వం మరి పట్టించుకుంటాం ఇంకా మంచిదండి నాకు. మరి
చాలా వరకు కాశీకి సంబంధించి మనం చూసుకుంటే కాశీలో మరణించాలి, కాశీలోనే దహనం చేయాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కూడా కాశీ తీసుకువెళ్ళాలి శవాన్ని, లేకపోతే చాలామంది కోరిక కూడా ఉంటుంది కాశీలో మరణించాలని ఒక కోరిక కూడా ఉంటుంది. దాదాపు అక్కడ ఆ విధంగా చేస్తారు. అయితే ఇక్కడ సిద్ధాంతం అనే గ్రామానికి సంబంధించి ఇక్కడ కాశీ అనే చిన్న కాశీ అనే దీనికి పేరు కూడా ఉంది కాబట్టి ఇక్కడ శవాల్ని తీసుకొచ్చి దహనం చేస్తూ ఉంటారు చాలా సుదూర ప్రాంతాల నుంచి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని అయితే కాటి కాపర్లు చెప్తున్నారు. కనీస సౌకర్యాలు అంటే పూర్తిగా కూడా మరణించిన తర్వాత కూడా ఒక శవాన్ని ఇక్కడ దహనం చేయాలంటే దాదాపు డంపింగ్ యార్డ్ని తలపించే విధంగా కూడా ఉందని అయితే కాటి కాపర్లు స్వయంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి ఎవరన్నా ఒకసారి వస్తే మరొకసారి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ కాశీ అనే చిన్న కాశీకి సంబంధించి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దీనికి అధునాతనమైన పనులు అనేవి ఇక్కడ చేసి వచ్చిన వారికి సంతృప్తికరంగా వారికి కావాల్సింది ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఇక్కడ దహనం చేస్తారు కాబట్టి వారు పూర్తిగా కూడా సంతృప్తి చెందే విధంగా చేయాలని అయితే కూడా ఇక్కడ కాటి కాపర్లతో పాటు ఇక్కడ వచ్చిన వారు కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్, RTV సిద్ధాంతం గ్రామం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.